ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. సింహరాశి వారికి 2026 జూలై మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపు వీరికి శుభయోగమే. ముఖ్యంగా రైతులకి లాభదాయకం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మిర్చి, పత్తి, తర్వాత బొబ్బర్లు, అలసందలు, తర్వాత మనకి పెసర్లు, అంటే బొబ్బర్లనే అలసందలు ఒకటే, పెసర్లు, అలాగే ధనియాలు, ఇలాంటి పంట పండించే వారికి, అలాగే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, అలాగే ఇలాంటి ఆకులు పండించే వారికి లాభం. పొద్దుతిరుగుడు పువ్వు పంట పండించే వారికి అధికమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం. వరి పంట తప్పకుండా పండించాల్సిందే. పంట బాగానే కనబడుతుంది. వర్షాలు ఎటువంటి లోటు లేదు, వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి, మీరు కంగారు పడకండి. మంచి పంటల లాభం కలిగే అవకాశం నాకు తెలిసి ఈ సంవత్సరంలో తప్పకుండా రైతులకి ఆర్థిక ప్రయోజనం కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. రైతు లేనటువంటిది మన దేశం ఏమి బాగుపడదు. ఎన్ని పూజలు పునస్కారాలు, ఎన్ని యజ్ఞాలు చేసినా రైతులు కనుక జాగ్రత్తగా లేకపోతే, రైతులు కనుక బలంగా లేకపోతే మన వ్యవస్థ పాతాళలోకి వెళ్ళిపోతుంది, పతనమైపోతుంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, రైతే రాజు, రైతు కోసం చేస్తున్నా ఏం చేస్తారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. రైతుకి ఏమాత్రం బాగు చేస్తున్నాను విషయాన్ని. వారికి ధాన్యం దాచుకోవడానికి గిడ్డంగులేవి, కొన్ని లక్షల కోట్ల ధాన్యం వస్తుంది. మరి ఆ ధాన్యాన్ని దాచుకోవడానికి ఒక మంచి పరిణామాలేవి? ప్రతి గ్రామంలో అటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేస్తే రైతు వద్దకే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుంటే సరిపోద్ది కదా. రైతులే ట్రాక్టర్లు నింపుకోవాలి, రైతులే పోసుకోవాలి, రైతు తీసుకొచ్చి ఇవ్వాలి. ఏం ఖర్చు పట్టిందండి వాడికి? హోటల్ దగ్గరికి నువ్వు పోయి తినట్లే, లేకపోతే వాడు ఇంకో దగ్గర నుంచి మనం పార్సల్ తెప్పించుకుంటే వాడికి 50 రూపాయల ఇడ్లీకి 100 రూపాయలు ఖర్చు పెట్టట్లా. మరి రైతుకి మాత్రం మనం ఖర్చు పెడుతున్నామా? ట్రాక్టర్ నువ్వే తెచ్చుకో, లారీ నువ్వే నింపుకో, వడ్ల బస్తాలు నువ్వే కట్టుకో, బస్తాలకి ఇంత రేట్ అవుతుంది, తేమ ఉంది కాబట్టి తగ్గించేస్తా. రైతు దగ్గర ఒక్కొక్క బస్తాలో 5 కిలోలు దొబ్బేస్తే ఆ రైతు తినేటువంటి ధాన్యం వల్ల నువ్వేం బాగుపడతావురా?
ఈ గిడ్డంగుల వాళ్ళు, మిల్లర్స్, తూకం వేసేవాడు, నాశనమైపోతారా మీరు. రైతును దోచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అది మన దేశానికి నాశనానికి కారణమవుతోంది. రైతు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, నారాయణమూర్తి రైతును కాపాడుతండ్రి, రైతుని పుష్కరమైన ధన సమృద్ధిగా ఇవ్వు, అన్నదాత ఆత్మహత్య చేసుకునేటువంటి స్థాయికి దిగదార్చకు అని కోరుకుంటున్నాను నేను. అదందరు మన వల్లనే, మనం చేసేటువంటి పని. బయట బియ్యం, కేజీ బియ్యం 150 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు. కానీ రైతు మాత్రం ఇచ్చేది మనం 25 రూపాయలు, 30 రూపాయలు. ఎంత మనం దిగదారిపోయాం ఆలోచించండి. కాబట్టి రైతు ఎంత క్షేమంగా ఉండాలి. సరే, ఉపన్యాసం ఎక్కువైపోతే మీకు బోరు కొడుతుంది. కానీ సరే, ఈ రాశి వారికి, మనకి ఈ యొక్క సింహరాశి వారికి మొదటి వారంలోనే అద్భుతమైనటువంటి యోగం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషను, ఇంక్రిమెంటు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. రెండో వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మూడో వారంలో విద్యార్థులు కానీ, అలాగే వ్యాపారం చేసేవారు కానీ జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగ వ్యాపారస్తులు 2-3 వారాలు ఉపయోగించుకోకండి. ఒకటో వారంగా 4వ వారం ఉపయోగించుకోండి. తప్పకుండా మీ చిత్రం విజయవంతంగా పూర్తవుతుంది. తప్పకుండా ధన ప్రాప్తి ఉంటుంది. చిత్ర నిర్మాణం ప్రారంభం చేసినా 1-4 వారాల్లో మంచిదని గుర్తుపెట్టుకోండి. కళాకారులు, క్రీడాకారులకి 1-4 వారాల్లో అత్యుత్తమ గౌరవాలు, 2-3 వారాల్లో పర్వాలేదు, మీ ప్రదర్శన సానుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు లాభం ఉంటుంది. వ్యాపార పరం చూసుకుంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగం ఉంది. వ్యాపారం నిలబడుతుంది. 2-3 వారాల్లో కాస్త నిదానం ఉన్న, 1వ వారంలో, 4వ వారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలు, లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చేతినిండా ధనం ఉంటుంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తిపాస్తుల విషయాలు, గొడవలు తగ్గిపోతాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి. శుభకరమైన వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ఐశ్వర్యము, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. శుభకరమైన సంతాన ప్రాప్తి, సోదరుల మధ్య అద్భుతమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు. స్వదేశంలో, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. బ్యాక్లాగ్ పరీక్షలు పూర్తి చేసుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంది. నా మాట నమ్మండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజీ, ఫేస్బుక్లోను, అలాగే వెబ్సైట్లోను అనేక విషయాలు, ధర్మ సందేహాల విషయాలు బోలెడున్నాయి. నేను చెప్పినటువంటి ధర్మ సందేహాల సమాధానాలు ఇంకొకళ్ళు చెప్పి ఉండలేదనేది అతిశయోక్తి కాదు. నేను పెద్దవారిని అనుసరించి చెప్తాను. చెల్లవారు కానీ, ఇతరత్ర సామవేదం వారు కానీ, చాగంటి వారు కానీ, గరికపాటి వారు కానీ, అలాంటి వాళ్ళు చెప్పిన విషయాల్ని మన ఛానల్ ద్వారా ఇంకొన్ని విషయాలు, ధర్మసింధువు ఇలాంటివి చూసి మీ సందేహాలని తీర్చగలుగుతున్నానంటే అది మీ అందరి యొక్క ఆదరణ. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఇంకా 10 మంది చేరాలంటే మీరందరూ నాకు సహాయం చేయాలి. ఈ మాసంలో మీకు ధన, కనుక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, వాహన సౌఖ్యం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవలు ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం ఉంటుంది. శుభకరమైన సంతాన వార్తలు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరిచే అవకాశం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు కూడా మేబీ, అంటే కంపెనీలు H1B వీసా ఇస్తే అది కూడా మీకు లభ్యమయ్యే అవకాశం కనపడుతోంది. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవను చాలా బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా మీకు సమస్తమైనటువంటి శుభమంగళ యోగాలు కనబడుతున్నాయి. ఈ మాసం, ప్రతి మాసం అష్టైశ్వర్య, అద్భుత ఆనంద యోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.